సో లాస్ట్ స్లైడ్లో మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ టాపిక్ ఏంది? థియరీ ఆఫ్ సోల్స్. థియరీ ఆఫ్ సోల్స్లో సోల్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి రేషనాలిటీ డామినేట్ చేసేది, రేషనాలిటీ ఆ రీజన్ డామినేట్ చేసేది, తర్వాత కరేజ్ డామినేట్ చేసేది, తర్వాత అపెటైట్ డామినేట్ చేసేది. రీజన్ డామినేట్ చేసే వాళ్ళని గోల్డ్ క్లాస్ అన్నారు, కరేజ్ డామినేట్ చేసే వాళ్ళని సిల్వర్ క్లాస్ అన్నారు, అపెటైట్ ఆర్ డిజైర్ డామినేట్ చేసే వాళ్ళని కాపర్ క్లాస్ అన్నారు. సో రీజన్ డామినేట్ చేసే వాళ్ళు దే ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ రూలర్స్, రూలింగ్ క్లాస్. దెన్ ఎమోషన్ ఆర్ ద కరేజ్ డామినేట్ చేసే వాళ్ళు స్పిరిటెడ్ పీపుల్ ఆర్ సిల్వర్ క్లాస్, దే ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ వారియర్ క్లాస్. సో వాళ్ళు సోల్జర్స్గా, వారియర్స్గా బెస్ట్ సూటెడ్. తర్వాత ఎక్కడైతే ప్లెజర్ డామినేట్ చేస్తుందో వాళ్ళు కాపర్ క్లాస్. సో ఇది మనం థియరీ ఆఫ్ సోల్స్లో నేర్చుకున్నది. దెన్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్లాటో గారి ప్రపోజల్ ఏంటంటే థియరీ ఆఫ్ సోల్స్ చెప్పారు, ఓకే బాగానే ఉంది, ప్రతి సోల్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, రీజన్ అన్నారు, కరేజ్ అన్నారు, అపెటైట్ అన్నారు. కానీ ఏ ఇండివిజువల్లో అంటే ఏ మనిషిలో రీజన్ ఎక్కువ డామినెంట్, ఏ ఇండివిజువల్లో కరేజ్ ఎక్కువ డామినెంట్ అనేది మనకి తెలియదు స్పెసిఫిక్గా. సో దానికే ప్లాటో ఏం ప్రపోజ్ చేశారంటే థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేశారు. సో ఎవరిలో రీజన్ డామినెంట్, ఎవరిలో కరేజ్ డామినెంట్, ఎవరిలో అపెటైట్ డామినెంట్ తెలుసుకొని వాళ్ళ పర్టికులర్ రోల్స్ అసైన్ చేయడం కోసం థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్లాటో ప్రపోజ్ చేశారు. థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేయడమే కాదు, ప్లాటో ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేశారు. సో అది మనకి స్పెసిఫిక్గా ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్, బట్ దిస్ థియరీ ఈస్ ఫ్రమ్ ద బుక్ కాల్డ్ రిపబ్లిక్. ఓకే, సో ఏంది ఎడ్యుకేషన్ తాలూకా పర్పస్ ఏంది ఇక్కడ ప్లాటోది? ఎడ్యుకేషన్ యాజ్ మీన్స్ టు ఫైండ్ డామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంది ఫైండ్ అవుట్ చేసి దానికి బెస్ట్ సూటెడ్ రోల్ ఇస్తే దే విల్ బి బెస్ట్ పర్ఫార్మింగ్. సో అదే ఇక్కడ మనకి ప్లాటోస్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లాటోస్ థియరీ ఆఫ్ జస్టిస్ కూడా క్లోజ్లీ ఇంటర్లింక్డ్. సో థియరీ ఆఫ్ సోల్స్ బేసిస్ మీద, ఆ సోల్స్కి వచ్చిన క్లాసిఫికేషన్ క్యారెక్టరిస్టిక్స్ బేసిస్ మీద అవి ఐడెంటిఫై చేయడానికి థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చిన ఫిల్టర్ చేసిన బేసిస్ మీద మనకి రోల్స్ అసైన్ చేస్తే అది ఒక జస్ట్ సిస్టమ్ అవుతుంది. సో అది అక్కడ థియరీ ఆఫ్ జస్టిస్. సో దీనికే కనెక్టెడ్ ప్లాటోస్ థియరీ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్. సో అది ఎలాగో మనం ఇప్పుడు సీక్వెన్స్లో చూద్దాం. సో ప్లాటో ఒక స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేశారు. సో ఇది ప్లాటో స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం డిస్కస్ చేసే ముందు మనం స్టార్టింగ్లోనే ముందుగానే మాట్లాడుకున్నాం ఏంటంటే ప్లాటో వాజ్ ప్రైమరీలీ కన్సర్న్డ్ విత్ మేకింగ్ హిస్ స్టేట్ గ్రేట్. ఓకే, నాట్ లైక్ డొనాల్డ్ ట్రంప్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఆ విధంగా కాదు. బట్ ఆయన ఏథెన్స్ స్టేట్ని ద ట్రూ పొటెన్షియల్, ఒక ఐడియల్ స్టేట్గా ఒక ట్రూ పొటెన్షియల్ రియలైజ్ అయ్యే విధంగా తయారు చేద్దాం అనేది ప్లాటో తాలూకా సెంట్రల్ కన్సెప్ట్. సో దానికోసం ఆయన ఫైండ్ అవుట్ చేసిన వాటిల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఎడ్యుకేషన్. అక్కడ స్పార్టన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే స్పార్టాలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్పార్టా వర్సెస్ ఏథెన్స్లో స్పార్టాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండింది, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండింది, సో ఏథెన్స్లో ఎలా ఉంటుంది, అందులో ఉండే బెస్ట్ ఎలిమెంట్స్ అండ్ ఏథెన్స్లో ఉండే బెస్ట్ ఎలిమెంట్స్ రెండు కంబైన్ చేసి ఒక బెస్ట్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక బెస్ట్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏథెన్స్ కూడా తన ట్రూ పొటెన్షియల్ అచీవ్ చేసి ఒక ఐడియల్ స్టేట్గా మారే అవకాశం ఉంటుంది అనేది ప్లాటో తాలూకా ఇక్కడ ప్రైమరీ పర్పస్. సో దానికోసం మనం చూస్తే ముందు ఏథెనియన్ సిస్టమ్ అంటే ఏథెన్స్లో ఉండే సిస్టము, తర్వాత స్పార్టన్ సిస్టమ్, స్పార్టాలో ఉండే ప్రివైలింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేటోని మనం డిస్కస్ చేయాలి. సో ఏథెన్స్లో ఏంటంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇన్ ప్రైవేట్ హ్యాండ్స్. సో మనం ముందే మాట్లాడుకున్నాం, సోఫిస్ ఎవరు చెప్పేవాళ్ళు రూలర్స్కి, సోఫిస్ టీచ్ చేసేవాళ్ళు. సో సోఫిస్ తాలూకా పర్పస్ ఏంది, దే టాట్ వాట్ దే వాంటెడ్ టు లిజన్. మనం ఏం వినాలనుకున్నారో అవే నేర్పించారు, ఒక సెల్ఫిష్ నేచర్గా ఉండడం నేర్పించారు. సో ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నలుగురికి పనికొచ్చే విధంగా ప్లస్ మనకి కూడా పనికొచ్చే విధంగా అనే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఎప్పుడు నేర్పించలేదు రూలర్స్కి. సో అది ప్రైవేట్ హ్యాండ్స్లో ఉండేది ఏథెనియన్ సిస్టంలో.
సోఫిస్ట్ లాంటి ప్రైవేట్ హ్యాండ్స్లో ఉండేది. కానీ స్పార్టాలో అది స్టేట్ కంట్రోల్డ్ ఉండేది. సిమిలర్గా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు ఏథెన్స్లో, కానీ స్పార్టాలో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండేది. సిమిలర్గా మిలిటరీ ట్రైనింగ్ అనేది ఏథెన్స్లో కంపల్సరీ కాదు, స్పార్టాలో కంపల్సరీ. సిమిలర్గా ఏథెన్స్లో ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్, ఉమెన్కి ఈక్వల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు కాదు సొసైటీలో, ఇంక్లూడింగ్ లెర్నింగ్. సో లెర్నింగ్ అంటే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఉమెన్కి ఈక్వల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ స్పార్టన్ సిస్టంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. సో కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఏథెనియన్ సిస్టమ్ ఇస్ ఏథెన్స్లో దే ఫోకస్డ్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ లెర్నింగ్ ఆఫ్ జామెట్రీ, ఫిలాసఫీ, లిటరేచర్ అండ్ డైలెక్టిక్స్. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకి ఏథెన్స్లో నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇచ్చారు. కానీ స్పార్టాలో అది లేదు. స్పార్టాలో మోస్ట్లీ ఇట్ వాస్ ఫోకస్డ్ ఆన్ మిలిటరీ. సో ఆ మిలిటరీ combined with state control and equal opportunities of women helped them conquering the other states, including defeating Athens. Okay. Then ఇప్పుడు ఇవన్నీ కన్సర్న్స్ అయితే ఆబ్వియస్లీ మనం ముందే డిస్కస్ చేసినట్టు బెస్ట్ ఆఫ్ బోత్ సిస్టమ్స్, ఏథెన్స్లో ఉండే బెస్ట్ సిస్టమ్ అండ్ ఆల్సో స్పార్టాలో ఉండే బెస్ట్ ఎలిమెంట్స్ రెండు కంబైన్ చేసి ప్లాటో తన ఓన్ ఐడియాస్ని కూడా దానికి మిక్స్ చేసి హీ ప్రపోజ్డ్ ఏ న్యూ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్లాటో స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏమున్నాయంటే ఇది మనకు ఆశ్చర్యం వస్తుంది. 2400 years, అప్రాక్సిమేట్లీ 2400 years క్రితమే ఇంత ఎక్స్టెన్సివ్గా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించారా అనేది మనకి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో అది కూడా ఒక రేషనల్గా, వీలైనంత రేషనల్గా ఉండి దాన్ని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ టైప్లో ఒక ఫిల్టరింగ్ చేసి ప్రజల తాలూకా, పీపుల్ తాలూకా యాక్చువల్ బెస్ట్ క్యాపబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే రోల్స్ని అసైన్ చేసి సో వాంటెడ్ టు గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. సో అనేది ఇట్ వాజ్ సో అమేజింగ్. సో దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ కాదు, ఈ టైంకి 100% సూటబుల్ కాదు, అవునా కాదు అనేది వీ విల్ డిస్కస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ ఎనీవే. బట్ ఇట్ ఈస్ స్టిల్ amazing thing. So amazing that from the republic lo unde scheme of education ni kondar critics later on told that this is best treatise, so best book on education ani, including Rousseau manaku telisine untadi kada, social contract theory lo manam chadukune one of the prime most proponent Rousseau. So Rousseau దగ్గర కూడా మనం నేర్చుకుంటాం. ఆయన he praised Plato that Republic is the best treatise on education అని చెప్తారు. Then coming to the topic, scheme of education, Plato scheme of education లో బేసిక్గా 4 stages. So first stage is 0 to 18, having 2 stages of preparatory stage 0 to 6 and 6 to 18, and second stage of 18 to 20 and third stage of 20 to 35 and the fourth and final stage of 35 to 50 years age. సో ఈ ఇయర్స్లో సో చిన్నప్పుడే చాలా తక్కువ ఏజ్లోనే 0 to 18 ఏజ్లోనే ప్రిపరేటరీ స్టేజ్ అంటే ఆ టైంలో మ్యూజిక్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ టు మైండ్, హీ హ్యాస్ స్పెసిఫిక్ ప్రిఫరెన్స్ టు మ్యూజిక్, మైండ్కి అంటే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇవ్వడానికి, జిమ్నాస్టిక్స్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ బాడీ, అంటే రెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ స్కీమ్కి ప్రిపేర్ చేయడానికి, దెన్ మోరల్ స్టోరీస్ టు ఇంప్రూవ్ ద మొరాలిటీ. సో ఈ ప్రిపరేటరీ స్టేజ్ తర్వాత లేటర్ స్టేజ్లో 6 to 18 years ఏజ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ 1 టెస్ట్ ఎట్ ద ఎండ్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జామెట్రీ, డైలెక్టిక్స్, లిటరేచర్ అనేది మనకి ఇక్కడ 3rd లెవెల్లో ఉంటుంది. బట్ దానికి ముందు ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ దీస్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ సో చేస్తారు. దెన్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఒక ఫిల్టరేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో బెస్ట్ వచ్చిన వాళ్ళు దే విల్ గో టు ద సెకండ్ స్టేజ్, మిగతా వాళ్ళు దే విల్ బి ఫిల్టర్డ్ అవుట్. సో ఇక్కడ మన ముందు మాట్లాడుకునే థియరీ ఆఫ్ సోల్స్లో మాట్లాడుకున్నాం కదా, రీజన్ కానీ, ఎపటైట్ కానీ, కరేజ్ కానీ.
సో వాటికి సంబంధించిన బేసిక్గా ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. సో దాన్ని బేసిస్ మీద అవి టెస్ట్ చేస్తారు. ఇట్ మే ఇంక్లూడ్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ టెస్ట్. సో వాటిలో బెస్ట్ వచ్చిన వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి పోతారు. అది యువర్ సెకండ్ స్టేజ్. అగైన్ దే విల్ బి టాట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ మిలిటరీ ఎడ్యుకేషన్. సో మీకు ఇక్కడ ఎందుకంటే ముందే ఆలోచిస్తే ఎపటైట్ ఉండేవాళ్ళు దే కెనాట్ పర్ఫార్మ్ వెల్ విత్ రీజన్ ఆర్ కరేజ్ కాబట్టి అక్కడే వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. ఈ టెస్ట్లోనే ద ఫస్ట్ టెస్ట్ ఫిల్టర్ చేసి దే గో టు ద ప్రొడ్యూసర్ క్లాస్ లైక్ అంటే ఫార్మర్స్ కానీ మిగతా వృత్తులు వాటిలో కానీ పంపిస్తారనమాట. దెన్ మనం మాట్లాడుకునేటట్టు మిలిటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ సెకండ్ స్టేజ్లో మిలిటరీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే విచ్ ఈస్ నెససరీ ఫర్ బోత్ రూలర్స్ అండ్ ఆల్సో సోల్జర్స్. వారియర్ క్లాస్కి అవసరం, రూలర్స్కి అవసరం కాబట్టి మిలిటరీ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాంగ్ విత్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఈస్ ప్రపోజ్. సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు దే విల్ గో టు ద థర్డ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ and the rest people will be going to your warrior class. Okay, second stage lo. Then you have third stage. అది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 కండిషన్స్లో 3 టైప్స్ ఆఫ్ సోల్స్లో ఏది డామినెంట్ ఉంది అని అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. పీపుల్ హూ డు నాట్ హ్యావ్ రీజన్ ఆర్ కరేజ్ దే గో అండ్ జాయిన్ ప్రొడ్యూసర్ క్లాస్ హియర్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ టెస్ట్. సో ఫస్ట్ టెస్ట్ తర్వాత రీజన్లో అంటే తర్కంలో కానీ లేదంటే కరేజ్ అంటే ధైర్యంలో కానీ ఎక్కువగా డామినెంట్ సోల్స్ లేని వాళ్ళు అంటే వాళ్ళ ఆత్మలో అది డామినెంట్ ఫ్యాక్టర్ కాకపోతే, వాళ్ళలో అది బెస్ట్ క్వాలిటీ కాకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్ క్లాస్కి వెళ్ళిపోతారు. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ టెస్ట్లో ఎవరైతే తర్కం దిస్ ఇస్ ద రీజనింగ్కి మెయిన్ టెస్ట్. సో ఇక్కడ ఈ సెకండ్ టెస్ట్లో ఫెయిల్ అయితే దే విల్ గో టు వారియర్ క్లాస్. సో వారియర్స్ కింద వెళ్తారు. Then you have third test which have geometry, dialectics, literature and logic ని ఎక్స్టెన్సివ్గా స్టడీ చేస్తారు ఇన్ ద నెక్స్ట్ లెవెల్. సో ఆ నెక్స్ట్ లెవెల్లో చేసిన తర్వాత in 35 to 50 they have some 15 years of experience using all these things, especially dialectics and logic. So జామెట్రీ కూడా స్పెసిఫిక్ ఇంక్లినేషన్ ఉంది ప్లాటోకి. సో దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ సిలబస్ రైట్ నౌ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్. సో ఫోర్త్ స్టేజ్లో అల్టిమేట్లీ ద పీపుల్ హూ క్వాలిఫైడ్ ఫర్ దిస్ స్టేజ్ దే విల్ స్టే ఆన్ అండ్ ఫర్ ఆల్మోస్ట్ 15 years experience. ఆఫ్టర్ 15 years experience and public life without any inclination towards courage or appetite, those who survive all these things, they will be eligible to get the post of philosopher king or philosopher queen. So ultimately ఎవరైతే ఆ 3 కాంపోనెంట్ ఆఫ్ సోల్లో రీజన్ డామినెంట్గా ఉంటారో దాంతోపాటు ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి ఉంటారో వాళ్ళు ఫిలాసఫర్ కింగ్ ఆర్ ఫిలాసఫర్ క్వీన్ అవుతారు. సో రూలర్స్ అవుతారు. సో ఈరోజు కూడా మనం అనుకుంటుంటాం కదా, సో మనం చేసే ప్రతి పనికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. వై నాట్ ఫర్ పొలిటీషియన్స్కి ఎందుకు లేదు? వై వీఆర్ నాట్ టెస్టింగ్ దెమ్? సో ఇక్కడ చూడండి, ప్లాటో హ్యాజ్ అ సొల్యూషన్. సో ఈ సిస్టంలో మనం యాక్చువల్గా ఈరోజు మనం ఉండే పొలిటీషియన్స్ని పెట్టొచ్చా అనేది దట్ కుడ్ బి అ క్వశ్చన్. So think, is it possible? You have to think and comment in the comment section. So do you really agree? అది ఈ టైంలో ఉండొచ్చా అనేది do you really agree? Also comment in the comment section. సో ఇక్కడ ప్లాటోలో మనకి జస్ట్ ఒక క్విక్ రివిజన్. ప్లాటో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రపోజ్ చేశారు? టు ఫైండ్ ద డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ అసైన్ ద రోల్స్ అకార్డింగ్లీ. సో ప్రతి ఒక్కరిలో ఎక్కువ డామినెంట్గా ఉండేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సూటబుల్ అయ్యే రోల్ని అసైన్ చేయాలని థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేశారు. సో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో క్లోజ్లీ కనెక్టెడ్ టు థియరీ ఆఫ్ సోర్స్ అండ్ ఆల్సో థియరీ ఆఫ్ జస్టిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. సో దాంట్లో ఇలా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, డిఫరెంట్ స్కిల్స్ నేర్పిస్తారు. దాంట్లో ఫిల్టర్ చేసి వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ అసైన్ చేస్తారు. సో దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విత్ ప్లాటో ఈస్ హీ ఆల్సో ప్రొవైడ్స్ ఈక్వల్ రోల్ ఫర్ ఉమెన్. సో ఇందాక మనం అనుకున్నాం కదా, సో బెస్ట్ ఆఫ్ బోత్ అని చెప్పి. సో ఫ్రమ్ ప్లాటో
ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా స్టేట్ కంట్రోల్డ్ ఉండాలి ప్లేటోస్ ఎడ్యుకేషన్ సిస్టంలో. తర్వాత అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, అందరికీ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉండాలి, దాంతోపాటు ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి ఈ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో. తర్వాత స్టడీ ఆఫ్ జామెట్రీ, ఫిలాసఫీ, లిటరేచర్, డైలెక్టిక్స్ అండ్ ఆల్సో లాజిక్ కూడా ఉండాలి అనేది ప్లేటో తాలూకా ప్రపోజల్. రియల్లీ అమేజింగ్ థింగ్ కాదు, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ క్రిటిసిజం. సో మీరు ఎంత బెస్ట్ సిస్టమ్ డిజైన్ చేస్తామని అనుకున్నా సరే ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ క్రిటిసిజం. దీంట్లో క్రిటిసిజం ఏంటి అంటే, మనందరికీ విన్న వెంటనే ఏమనిపిస్తుంది, ఓకే ప్రతి ఒక్కరిది బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక్కునే కదా వాళ్ళకి ఒక పర్టికులర్ రోల్ అసైన్ చేస్తున్నారు అనేది మనకు అనిపించవచ్చు. బట్ ఇది యాక్చువల్గా వీ కెనాట్ ఫోర్స్ అన్ ఇండివిజువల్ టు బీ ఇన్ ఎ పర్టికులర్ ప్రొఫెషన్. ప్రతి ఇండివిజువల్ ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఉండాలని ఫోర్స్ చేస్తే అది మన మోడర్న్ ఐడియా, ప్రస్తుతానికి మన మోడర్న్ ఐడియా ఆఫ్ లిబర్టీ. సో మనం లిబరలిజం ఈజ్ అ డామినెంట్ ఐడియాలజీ. లిబరలిజం అనేది ఒక డామినెంట్ ఐడియాలజీ కాబట్టి, అంటే ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ అంటే లిబరలిజమే ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఎక్కువ దేశాలని నడిపిస్తున్న ఐడియాలజీ కాబట్టి, ఆ లిబరలిజంలో ఉండే సెంట్రల్ కన్సర్న్ ఏంటంటే లిబరలిజంలో ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ లిబర్టీ. ఆ స్వేచ్ఛకి చుట్టుపక్కలే ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ కంప్లీట్గా ఎడ్యుకేషన్ కంట్రోల్ చేసి దాంట్లో నీకు ఈ పర్టికులర్ రోల్ సూట్ అవుతుంది, పర్టికులర్ రోల్ సూట్ అవ్వదు అని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఫోర్స్ఫుల్గా ఒక రోల్ అసైన్ చేస్తే అది స్పెసిఫిక్గా మన లిబర్టీని భంగం కలిగించినట్టే కదా. సో స్వేచ్ఛకి భంగం కలిగించినట్టే. సో ఇట్ ఈస్ టేకింగ్ away your liberty. So liberal scholars are definitely not in support of these things. సో ఎవరైతే లిబర్టీ ప్రైమ్ కన్సర్న్ అని అనుకుంటారో వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అసైనింగ్ సో మచ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అసైనింగ్ ద రోల్స్ యాజ్ వెల్. సో మనకి బెస్ట్ ప్రొఫెషన్ ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అని ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటాడు. సో స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ అండ్ ఇట్స్ కంట్రోల్ మిషనరీ మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ ప్రొఫెషన్ చేయాలి, ఏ ప్రొఫెషన్ చేయకూడదు అనేది డిక్టేట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏ డిక్టేటర్షిప్ అని చెప్పి మోడర్న్ క్రిటిక్స్ అనమాట. బట్ అదర్వైజ్ ద లెర్నింగ్ మెథడాలజీ అండ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ వర్త్ నోటింగ్ అండ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంపార్టెడ్ ఇన్ అవర్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లైక్ మనకి ప్రిపరేటరీ స్టేజ్లో ఉండే మ్యూజిక్స్, జిమ్నాస్టిక్స్ అంటే స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్ అనేది ఇక్కడ కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ అది పాసిబుల్ అవుతుంది అనేది అన్ని మోడర్న్ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్ కూడా ఏం చెప్తాయంటే మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ కావాలి అంటే దే హ్యావ్ టు లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఎవరైతే పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఉంటారో వాళ్ళ చిల్డ్రన్ని మల్టిపుల్ ఏరియాస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వదిలేసినప్పుడే దే కెన్ బికమ్ ఏ మల్టీ డైమెన్షనల్లీ టాలెంటెడ్. సో వాళ్ళ ట్రూ పొటెన్షియల్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలన్నా, వాళ్ళ ట్రూ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ కైండ్ ఆఫ్ ప్రిపరేటరీ స్టేజ్ కానీ వేరియస్ ఫీల్డ్స్లో ట్రైన్ చేయడం కానీ, స్కిల్స్ ఇంపార్ట్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆల్రెడీ మనం థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేసాం. అప్పుడే మనం చెప్పుకున్నాం థియరీ ఆఫ్ సోల్ బేసిస్ మీద థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని. థియరీ ఆఫ్ సోల్స్ని యాక్చువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందని. థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ బేసిస్ మీదనే ఒక ఇండివిజువల్ తాలూకా యాక్చువల్ క్యారెక్టరిస్టిక్స్, ద బెస్ట్ పాసిబుల్ రోల్ ఫర్ హిమ్ అనేది మనం డిసైడ్ చేస్తామని ముందే థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం నేర్చుకున్నాం. సో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చిన యాక్చువల్ రోల్స్ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్లయితే, వాళ్ళ రోల్స్ వాళ్ళు తీసుకుంటున్నట్లయితే అదే జస్ట్ సిస్టమ్, ఒక జస్ట్ స్టేట్. కంప్లీట్గా ఉండే ప్రతి ఇండివిజువల్ తన బెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ క్యారెక్టరిస్టిక్ బేసిస్ మీదనే వర్క్ చేస్తున్నట్లయితే అది ఏ స్టేట్ ఆఫ్ జస్టిస్. సో కంప్లీట్గా అప్పుడే న్యాయం అనేది అందరికీ పాసిబుల్ అవుతుంది అనేది ప్లాటో తాలూకా థియరీ ఆఫ్ జస్టిస్. సో థియరీ ఆఫ్ జస్టిస్లో ద రిపబ్లిక్ అనే బుక్కి యాక్చువల్గా ట్యాగ్ లైన్ ఏంటంటే కన్సర్నింగ్ జస్టిస్. సో మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ప్లాటోలో జస్టిస్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే తన ప్రైమ్ పబ్లికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లికేషన్ ఆఫ్ ప్లాటో తాలూకా ట్యాగ్ లైన్ ఈస్ కన్సర్నింగ్ జస్టిస్. సో
దాని బేసిస్ మీద మనకు అర్థం చేసుకోవచ్చు జస్టిస్ అనేది ప్లాటో తాలూకు ఐడియాలో ఎంత ఇంపార్టెంట్ అనేది. దెన్ వాట్ ఈజ్ జస్టిస్, వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ జస్టిస్? సో మనం ముందే మాట్లాడుకున్నాం ప్లాటోకి ఐడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ప్లాటో ఐడియా ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఐడియా అనేది మెటీరియల్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఆ ఐడియా కూడా అల్టిమేట్ ఐడియా, అల్టిమేట్ నాలెడ్జ్, అది కూడా పర్మనెంట్ ఐడియా కావాలి. సో అది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే వరల్డ్, పర్మనెంట్ వరల్డ్ అని మాట్లాడుకున్నాం కదా, అలవేరి ఆఫ్ కేవ్స్ థియరీ ఆఫ్ వరల్డ్ ఆఫ్ పర్మనెన్స్ అని, వరల్డ్ ఆఫ్ ఐడియాస్ అని. సో అది వరల్డ్ ఆఫ్ గాడ్ అంటారు ప్లేటో. సిమిలర్గా ఇక్కడ కూడా the idea of justice is God's idea of justice. The best idea of justice is God's idea of justice. So what is God's idea of justice? God తాలూకా యాక్చువల్ ఐడియా ఆఫ్ జస్టిస్ ఏంది అంటే జస్టిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ హార్మనీ. ద స్టేట్ ఆఫ్ హార్మనీ. హార్మనీ అంటే అందరూ దీనికి మనకి దగ్గరలో ఉండేది సౌభ్రాతత్వం అని చెప్పొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. మీరు ఎలాగో ఎగ్జామ్ రాసేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్ హార్మనీ. సో దట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ టు అండర్స్టాండ్ ఎనీవే. సో ద హార్మనీ నాట్ జస్ట్ విత్ సెల్ఫ్ బట్ ఆల్సో విత్ ద సొసైటీ. సో తనతో తానికే హార్మనీ అంటే తనతో తానే సౌభ్రాతత్వం, తనతో తానే పీస్ఫుల్గా ఉండడం కాకుండా తన సరౌండింగ్లో ఉండే సొసైటీ కూడా, తనతో పాటు ఉండే సొసైటీతో కూడా హార్మనీ ఉండాలి. సో అదే యాక్చువల్ స్టేట్ ఆఫ్ జస్టిస్ అని. సిమిలర్గా ఫంక్షనల్ స్పెషలైజేషన్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫంక్షనల్ స్పెషలైజేషన్ అంటే ఎవరెవరు ఫంక్షనల్ అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి? బేసిక్గా ఫంక్షన్ అంటే ఇక్కడ మ్యాథ్స్ ఉండే ఫంక్షన్ కాదు, రోల్ అనమాట, ధర్మం. అంటే నాకు ఏదైతే బెస్ట్ సూటబుల్ ఫంక్షన్ అంటే నా రోల్ ఏంది, నేను చేయాల్సిన పని ఏంది. సో అది మనకు థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ ఇచ్చారు. బేస్డ్ ఆన్ థియరీ ఆఫ్ సోల్స్లో మనం థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నాం ఎవరికి ఏది బెస్ట్ అనేది. సో ఎవరికి ఏది బెస్ట్ అని నేర్చుకున్నాం కదా ఇందాక, వేరియస్ స్టేజెస్లో వేరియస్ ఫిల్టరేషన్ జరిగి, సో వాళ్ళకి ఎవరికి ఏది బెస్టో వాళ్ళు అదే చేయాలి. సో అది జరగాలి. తర్వాత ప్రాపర్ స్టేషనింగ్ అంటే ఎవరెక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. అంటే రూలర్స్ ఎవరైతే, రీజన్ ఎవరి దగ్గర అయితే డామినేట్ చేస్తుందో, రూలర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు రూలింగ్ క్లాస్లోనే ఉండాలి. దే హ్యావ్ టు సిట్ ఆన్ థ్రోన్. ఎక్కడ నుంచి అయితే పరిపాలన కొనసాగుతుందో అక్కడ రూలర్స్ ఉండాలి. ఆ ప్లేస్ రూలర్స్ ఆక్యుపై చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే సెక్యూరిటీ అవసరమో, ఎక్కడైతే వారియర్స్, ఎక్కడైతే కరేజ్ అవసరమో అక్కడ కరేజ్ డామినెంట్ సోల్స్ ఉండాలి. ఇందాక మనం నేర్చుకున్న థియరీ ఆఫ్ సోల్స్లో మనం నేర్చుకున్న కరేజ్ డామినెంట్ సోల్స్. సిమిలర్గా నాన్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఒకరి ఫంక్షన్లోకి ఇంకొకరు పోకూడదు. అంటే వారియర్ క్లాస్లోకి ప్రొడ్యూసర్స్ పోకూడదు. సిమిలర్గా రూలర్ క్లాస్లోకి వారియర్స్ పోకూడదు. సిమిలర్గా ప్రొడ్యూసర్స్ చేయాల్సిన పని రూలర్స్ చేయకూడదు. సో ఎందుకంటే దట్ ఈస్ నాట్ బెస్ట్ ఎబిలిటీ ఆఫ్ దెమ్. సో ప్లాటో లాజిక్ ప్రకారం అది వాళ్ళ బెస్ట్ ఎబిలిటీ కావాలన్నప్పుడు వాళ్ళు అది ఎందుకు చేయాలి, వాళ్ళు చేయకూడదు. సో వాళ్ళు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా జస్టిస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. గాట్ ద పాయింట్? సిమిలర్గా ప్లాటో తాలూకా ఒక పాపులర్ స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్ ఈస్ ఇండివిజువల్ writ large. స్టేట్ ఈజ్ ఇండివిజువల్ writ large. writ అనేది మనకి షార్ట్ ఫామ్ ఆఫ్ రిటర్న్ అని అనుకోండి. సో స్టేట్ అంటే ఇందాక మనం ముందు నుంచి మనం మాట్లాడినట్టు స్టేట్ అంటే రాజ్యము. ఈజ్ ఇండివిజువల్ writ large అంటే ఇట్ ఈస్ నాట్ ఓక్ ఆర్ రాక్. అంటే అదొక చెట్టో లేదంటే అదొక బండరాయో కాదు. స్టేట్ అనేది, రాజ్యం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అదే ఏంటి? ఇండివిజువల్ ఇన్ బిగ్గర్ పిక్చర్. సో ఎవ్రీ ఇండివిజువల్ తాలూకా క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందో, ఎవ్రీ ఇండివిజువల్ జస్ట్ అంటే న్యాయంగా ఉన్నాడా, అయితే స్టేట్ కూడా న్యాయంగా ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ కరెక్ట్గా తను చేయాల్సిన పని తను చేస్తున్నాడా, అంటే స్టేట్ కూడా తను చేయాల్సిన పని తను చేస్తున్నట్టు. ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ ఐడియల్గా ఉన్నాడా, అయితే అల్టిమేట్గా స్టేట్ కూడా ఐడియల్గా ఉన్నట్టు. సో మీకు అల్టిమేట్గా ప్లాటో తాలూకా పర్పస్ ఏంది? ఒక ఐడియల్ స్టేట్. సో ఐడియల్ స్టేట్ ఎలా వస్తుంది? ఐడియల్
ఇండివిజువల్ ఉండేటప్పుడు వస్తుందని ఇక్కడ ప్రూవ్ చేయడానికి ట్రై చేశారనమాట. అర్థమైందా? సో ఐడియల్ ఇండివిజువల్ ఎప్పుడు ఐడియల్ ఇండివిజువల్ అవుతాడు? తన ఫంక్షనల్ స్పెషలైజేషన్, తన స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ఏది ఉందో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు థియరీ ఆఫ్ సోల్స్లో కానీ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ డిస్కస్ చేసినట్టు తన స్పెసిఫిక్ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్, తన మెయిన్ కెపాసిటీ క్యాపబిలిటీ ఏది ఉందో దాంట్లో వర్క్ చేసేటప్పుడే మనం దాన్ని ఫంక్షనల్ స్పెషలైజేషన్ అంటాం. అదే యాక్చువల్గా ఇండివిజువల్ ఐడియల్ పొజిషన్లో ఉన్నట్టు, అప్పుడే ప్రతి ఇండివిజువల్ ఐడియల్ పొజిషన్లో ఉన్నప్పుడే కంప్లీట్గా స్టేట్ కూడా ఐడియల్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, వాట్ ద పాయింట్? సో ఇక్కడ చూడండి, స్టేట్ ఈజ్ నాట్ ఓక్ ఆర్ రాక్ బట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. కాన్స్టిట్యూయెంట్స్, who are the constituents? The people, the citizens of the state. So state is individual written in large. సో ఇండివిజువల్ తాలూకా పెద్ద రూపం అన్నట్టు. ఓకే, దెన్ see the same thing we have discussed. Just people will lead to just state. That is a perfect congruence. The people and the state are in perfect congruence. Congruence అంటే మనం మీరు ట్రిగ్నోమెట్రీలో వాటిలో నేర్చుకున్నప్పుడు లేదంటే జామెట్రీలో నేర్చుకుంటారు కదా, రెండు ట్రయాంగిల్స్ ఒకేలాగా ఉన్నాయనుకోండి, వాటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఒకే యాంగిల్స్లో ఉన్నాయనుకోండి, సో అవి ఏమంటాం మనం? సో సిమిలర్గా అదే విధంగా ఇక్కడ అవి ఒక ట్రయాంగిల్ వేరే ట్రయాంగిల్ కంటే పెద్దదైన ఉండొచ్చు, బట్ ఆ చిన్న ట్రయాంగిల్ తాలూకా పెద్ద రూపమే ఆ పెద్ద ట్రయాంగిల్. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఆ ఒక ఇండివిజువల్ తాలూకా పెద్ద రూపమే యాక్చువల్గా స్టేట్. సో అందుకే స్టేట్ ఈస్ ఇండివిజువల్ writ large. సో వీటి మీద మనకి కొన్ని ప్రీఐక్యూస్ కూడా ఉన్నాయి. సో అవి మనం రెగ్యులర్గా క్లాస్ జరుగుతున్నట్లయితే అవి మనం ఈ చదువుకున్న మ్యాటర్ని ఒక ఆన్సర్గా ఎలా పుటప్ చేయాలి, దాంతో బెస్ట్ మార్క్స్ ఎలా తీసుకురావచ్చు అనేది మనం అప్పుడు డిస్కస్ చేయొచ్చు రెగ్యులర్ క్లాసెస్లో. ఓకే, దెన్ ఆల్సో ద అదర్ థింగ్ ఈస్ నో సపరేషన్ ఆఫ్ ఎథిక్స్ ఫ్రమ్ పాలిటిక్స్. సో ఇండివిజువల్కి కూడా మొరాలిటీ ఉండాలి కదా. సో ఇండివిజువల్ తాలూకా మొరాలిటీనే కదా ఎథిక్స్. కానీ అదే ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ఒక వర్క్ చేస్తుంటే అది ఏమవుతుంది? అప్పుడు అది పాలిటిక్స్ అవుతుంది. సో ఆ పాలిటిక్స్కి ఇండివిజువల్ తాలూకా మొరాలిటీకి రిలేటెడ్ ఉండే ఎథిక్స్కి సపరేట్ చేయలేం. దే ఆర్ ఇన్సపరబుల్ అని ప్లాటో అంటారు. ఎందుకంటే స్టేట్ ఈస్ ఇండివిజువల్ writ large. సో ఇది ఈరోజుకి మన లాస్ట్ టాపిక్, దట్ ఈస్ ప్లాటోస్ థియరీ ఆఫ్ ఫిలాసఫర్. మనం చాలా వరకు దీనికి కావాల్సిన కంటెంట్ ముందే చదివేసాం. జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ హీ ఇంప్లిమెంటెడ్, హౌ హీ యూజ్డ్ ఆల్ దీస్ థింగ్స్ టు ప్రపోజ్ దిస్ ఫిలాసఫర్ కింగ్ థియరీ. Okay, then his statement, you can see his statement. Those states are best governed where the rulers are reluctant to govern rather than where they are eager to govern. Idokati. Tarvata those states are best governed where either a king is philosopher or a philosopher made as king. So ఏ రాజ్యం అన్నిటికంటే బాగా పరిపాలించబడుతుందంటే ఒక మంచి తత్వవేత్త, ఎవరైతే ఇందాక మనం అనుకున్నాం కదా, ద మ్యాన్ ఆఫ్ గోల్డ్, ద గోల్డ్ క్లాస్ ఇండివిజువల్, మొత్తం ఎక్స్పీరియన్స్ ఉండి, తత్వం ఉండి, రీజనింగ్ ఉండి, ఎపటైట్ అంటే వస్తువుల మీద ఆసక్తి లేకుండా, తర్వాత ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండి, ఎమోషన్స్ డామినేట్ కాకుండా, అంటే ఇందాక పీపుల్ ఆఫ్ కరేజ్లో ఎమోషన్స్ డామినేట్ అవుతాయని చెప్పాం కదా. సో ఎమోషన్స్ డామినేట్ కాకుండా, ఎపటైట్ డామినేట్ కాకుండా, సో ఇవి డామినేట్ కాకుండా ఉండి, రీజన్ ఒకటే డామినేట్ చేసి, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, లాజిక్ని బాగా యూజ్ చేయగలిగేవాడే ఇక్కడ ఫిలాసఫర్. ఆ ఫిలాసఫర్నైనా కింగ్ చేయండి, ఆ ఫిలాసఫర్నైనా రాజు చేయండి, లేదంటే రాజు అయినా ఫిలాసఫీలో బెస్ట్ ట్రైనింగ్ తీసుకోమనండి. అటువంటి టైంలో మాత్రమే ఒక స్టేట్ని ఐడియల్ స్టేట్ లాగా రూల్ చేయొచ్చు అనేది ప్లేటో తాలూకా ప్రపోజల్. సో ఇది ప్లేటో ఒక ఐడియల్ స్టేట్ చూడాలనుకున్నారు. సో ఏథెన్స్ని ఒక ఐడియల్ స్టేట్ లాగా చేయాలనుకున్నారు. సో ప్లేటో అక్కడ ఏథెన్స్ ఎందుకు ఐడియల్ స్టేట్ కాలేకపోయింది అనేది ప్లేటో ఆలోచించినప్పుడు తనకి తెలిసింది ఏంటంటే, ఆలోచించింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ద ప్రివైలింగ్ సిస్టమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద రూలర్స్ ఆర్ ఇగ్నోరెంట్. సో రూలర్స్కి తెలియదు
ఏది కరెక్ట్ కాదు, ఏది మంచిది కాదు, ట్రూ నాలెడ్జ్ అంటే ఏంటి, ట్రూ ఐడియా అంటే ఏంటి, అల్టిమేట్ ఐడియా అంటే ఏంటండి అనేది తెలీదు. దే ఆర్ స్టిల్ థింకింగ్ దట్ the reality which they are seeing is the ultimate reality, but the reality that they are seeing is the shadow of the ideas. So they do not have the idea of the real world. సో వాళ్ళు ఇల్యూజన్లో బతుకుతున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న థియరీ ఆఫ్ ఐడియాస్లో ప్రకారం. సో వాళ్ళు ఇల్యూజన్లో బతుకుతున్నారు, వాళ్ళు రీజన్ డామినెంట్ లేదు, వాళ్ళలో నెపోటిజం అండ్ కరప్షన్. సో ఈ రోజు కూడా ఇది ఎంత రిలవెంట్ ఆలోచించండి, నెపోటిజం అండ్ కరప్షన్. సో ఇప్పుడు కూడా మన పొలిటికల్ సిస్టంలో మేజర్ థింగ్ ఏంటి, నెపోటిజం, కరప్షన్, గ్రీడ్, లంచాలు తీసుకోవడం, ఆశ, తర్వాత ఆశ్రిత పక్షపాతం, అంటే మన వాళ్ళకే పని చేసి పెట్టాలి. సో అది నెపోటిజం. తర్వాత గ్రీడ్ అంటే అత్యాశ, ఆ వస్తువు నాకే కావాలి, ఈ వస్తువు నాకే కావాలి, వీళ్ళనంత ఆస్తి నేను పోగేసుకుంటా. సో ఇది గ్రీడ్. సో ఈ గ్రీడ్ ఎవరికి ఉంటుంది, ద క్లాస్ ఆఫ్ అపటైట్ ఉండే వాళ్ళకి గ్రీడ్ ఉంటుంది. తర్వాత ఎమోషన్స్ ఉండేటప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు వారియర్ క్లాస్కి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉండేటప్పుడు మనకేంటి, ఆశ్రిత పక్షపాతం, అంటే మన వాళ్ళు, మన తన పర అనే భేదం మనకు వస్తుంది. సో ఆ భేదం వచ్చినప్పుడు మన వాళ్ళకే పని చేయించాలని మొగ్గు చూపుతాం. ఓకే, సో వీ ఆల్వేస్ యాక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ దోస్ వీ నో వెల్. సో మన పీపుల్, సో దోస్ హూ ఆర్ ఇన్ అవర్ సర్కిల్, సో వాళ్ళకే అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళకే హెల్ప్ చేయాలనుకుంటారు. ఎవరైతే ఎమోషన్స్ డామినేట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళు లాజిక్ సరిగ్గా పనిచేయదో అని ప్లాటో అంటారు. సో అటువంటి పీపుల్, దోస్ హు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి రూలర్స్, వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి ఏథెన్స్ ఈరోజు ఈ కండిషన్లోకి వచ్చింది. సో వాళ్ళ రూల్ చేయడానికి కారణం ఏంటి, అప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అందుకే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళని అటువంటి మనుషులు అని క్లాసిఫై చేయడానికి ఆయన థియరీ ఆఫ్ ఐడియాస్ ప్రపోజ్ చేశాడు, థియరీ ఆఫ్ సోల్స్ ప్రపోజ్ చేశాడు తర్వాత. సో వాళ్ళని సపరేట్ చేసి బెస్ట్ పీపుల్ని గవర్నెన్స్లోకి తీసుకురావడానికే ఇక్కడ మనకి థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేశాడు, వాళ్ళని బెస్ట్ సూటెడ్ రోల్స్లోకి ఇవ్వడానికి. సో అల్టిమేట్గా అన్ని స్టేజెస్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళని ఎవరు, ఫిలాసఫర్ కింగ్గా చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో ద స్టేట్ విచ్ కెన్ బి బెస్ట్ గవర్న్డ్ ఈజ్ ద వన్ which has the philosopher as king, or king who knows philosophy. Okay, so those states are best governed where rulers are reluctant to govern rather than where they are eager to govern. So ila enduku antarante Plato, people they are reluctant to govern, philosopher kings are reluctant to govern because they don't have greed. వాళ్ళకి వస్తువుల మీద ఆసక్తి లేదు, వాళ్ళకి పవర్ మీద ఆసక్తి లేదు. సో కాబట్టి వాళ్ళు పవర్ ఉంచుకోవాలి, వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఇన్ ఆర్డర్ టు రిటైన్ పవర్ వీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. నా దగ్గర పవర్ ఉండడానికి, నేను పవర్లో ఉండడానికి నేను ఏ పనైనా చేయొచ్చు, ఏ తప్పైనా చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎథిక్స్, మొరాలిటీ, ఎథిక్స్తో సంబంధం లేకుండా, మొరాలిటీతో సంబంధం లేకుండా, గ్రీడ్తో. సో వాళ్ళు ఇదంతా చేస్తారు, పవర్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. సో అది ఇఫ్ ఐఎమ్ రిలక్టెంట్ టు గవర్న్, ఫిలాసఫర్ కింగ్కి ఏం అవసరం లేదు, హీఈస్ అల్టిమేట్లీ ఇంట్రెస్టెడ్. మనం ఏం నేర్చుకున్నాం, గోల్డ్ క్లాస్. ఫిలాసఫర్ కింగ్ బిలాంగ్స్ టు ద గోల్డ్ క్లాస్. ద అల్టిమేట్ వర్చ్యూ ఏంటి, దానికి ఇందులో సాటిస్ఫాక్షన్ తీసుకుంటాడు, ద విజ్డమ్లో సాటిస్ఫాక్షన్ తీసుకుంటాడు, కన్సిస్టెంట్గా రీజన్లో సాటిస్ఫాక్షన్ తీసుకుంటాడు. సో హీ డు నాట్ వాంట్ టు అక్యూములేట్ వెల్త్ వద్దు, పవర్ వద్దు, సో గ్రీడ్ వద్దు, మెటీరియల్ వెల్త్ వద్దు. ఎలా అయితే మిగతా ప్రొడ్యూసర్స్ క్లాస్ చేస్తారో, సిల్వర్ క్లాస్ చేస్తారో, అలా మెటీరియల్ వెల్త్ వద్దు. సో he do not want all those things, so he is reluctant to govern because even he is not interested in the power as well. So power kuda oddu, warrior class might be interested in the power, but yeniki power kuda oddu, philosopher king ki. So power oddu, power retain chesukodaniki he will not go out of the way. So ethics ni gaani, morality ni gaani tappinchukoni injustice anedi eppudu cheyadu philosopher king, because he is reluctant to govern, he is reluctant to retain the power. సో అనేది ఇక్కడ ప్లాటో లాజిక్ అనమాట. సో దోస్ హు ఆర్ ఈగర్ టు గవర్న్, ఎవరు ఈగర్ టు గవర్న్ ఉంటారు? సో అపటైట్ క్లాస్, సపోజ్ అపటైట్ ద పీపుల్ ఇన్ హూమ్ ద అపటైట్ డామినేట్స్. సో ఎవరి దగ్గర అయితే అపటైట్ డామినేట్ చేస్తుందో, అపటైట్ అంటే ఇక్కడ మనకి ఆకలి అనుకోవచ్చు, అంటే కోరికలు, గ్రీడ్ డామినేట్ చేస్తుందో, వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కానీ, మెటీరియల్స్ కానీ కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఆ పవర్ని కరప్ట్ వేస్ ద్వారా యూజ్ చేసుకుంటారు. సో
వాళ్ళు ఈగర్ టు గవర్న్, దే ఆర్ ఈగర్ టు గెట్ పవర్. సిమిలర్గా వారియర్ క్లాస్ కూడా వాళ్ళకి నెపోటిజం ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి రాజ్యాకాంక్ష ఉండొచ్చు. దే టేక్ ప్రైడ్ ఇన్ వార్స్. సో అందులో ప్రైడ్ తీసుకుంటారు కాబట్టి దే ఆర్ ఈగర్ టు గవర్న్. సో అటువంటి వాళ్ళు వద్దు, ఎందుకంటే దే విల్ నాట్ మేక్ ద స్టేట్ ఐడియల్, రాదర్ దాన్ దే విల్ మేక్ ద స్టేట్ ద వే దే వాంట్. సో వాళ్ళు ఏ విధంగా స్టేట్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగానే వాళ్ళు చూస్తారు, బట్ నాట్ టు ద ఆల్ సబ్జెక్ట్స్. ఎవరైతే స్టేట్లో అందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధమైన స్టేట్ను వాళ్ళు క్రియేట్ అనుకోరు. సో అందుకే those states are best governed where the rulers are reluctant to govern rather than where they are eager to govern. అందుకే ఫిలాసఫర్ కింగ్ అనేవాడు స్పెసిఫిక్గా, ఫిలాసఫర్ కింగ్ ఆర్ ఫిలాసఫర్ క్వీన్ అనేవాళ్ళు స్పెసిఫిక్గా. ఎందుకంటే ప్లేటో ఇక్కడ మెన్కి ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని అన్నారు కాబట్టి మనం ఫిలాసఫర్ కింగ్ ఆర్ ఫిలాసఫర్ క్వీన్ ఈజ్ ద బెస్ట్ వన్ టు గవర్న్. సో సిమిలర్లీ మనం ముందే మాట్లాడుకున్నాం, జస్టిస్ స్టేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఇగ్నోరెన్స్ ఆఫ్ రూలర్ అనేది యాక్చువల్గా ప్రిడికమెంట్ ఆఫ్ ఆల్ ది స్టేట్. ఏథెన్స్ ఈ రోజు ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటి అని ప్లేటో ఆలోచించినప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఇగ్నోరెన్స్ ఆఫ్ రూలర్స్. సో ఇగ్నోరెన్స్ ఎవరికి ఉంటుంది, అల్టిమేట్గా విజ్డమ్ ఉన్నోడికి ఇగ్నోరెన్స్ ఉంటుందా? విజ్డమ్ ఎవరు సంపాదిస్తారు? గోల్డ్ క్లాస్ వాళ్ళు సంపాదిస్తారు. ఎవరు? ఎడ్యుకేషన్ సిస్టంలో అన్ని పాస్ చేసిన వాళ్ళు. సో అటువంటి లెవెల్కి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా లాజిక్ని, రీజన్స్ని, డైలెక్టిక్స్ని, తర్వాత మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టుండి తన ఎమోషన్స్ మీద కానీ, తన అపటైట్ మీద కానీ, తన కరేజ్, మిగతా రెస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్ మీద కానీ కంప్లీట్గా కంట్రోల్ ఉండే ఇండివిజువల్ మాత్రమే హీఈస్ నాట్ ఇగ్నోరెంట్, హీ హ్యాస్ విజ్డమ్ అన్నట్టు. సో ఎవరి దగ్గర అయితే విజ్డమ్ ఉందో, ఇగ్నోరెన్స్ లేదు, అల్టిమేట్ నాలెడ్జ్ ఆర్ ట్రూ ఐడియా అనేది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే ఫిలాసఫర్ కింగ్. సో జస్టిస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఫిలాసఫర్ కింగ్ కావాలి. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ రూలర్స్ ఉండకూడదు. సో అందుకే ఇగ్నోరెన్స్ ఆఫ్ రూలర్స్ ఉండకూడదు అంటే రూలర్గా ఫిలాసఫర్ కింగ్ ఉండాలి అనేది ప్లాటోస్ లాజిక్. సో అందుకే సొల్యూషన్ లైస్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ రూలర్స్. సో దట్ ఈస్ ఫిలాసఫర్ కింగ్. నాలెడ్జ్ ఆఫ్ రూలర్స్ ఎలా వస్తుంది? సో ఐడియాతో, డిస్కషన్తో, డెలిబరేషన్తో వస్తుంది. సో దిస్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ టు యువర్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ Socrates. Okay, got it? Then he also says that for no law or ordinance can be mightier than knowledge. So ఇది మనకు ఒక PYQ, ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో మనం దీన్ని ఒక PYQని దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్లాటో ఫర్ ప్లాటో నో లా ఆర్ ఆర్డినెన్స్ కెన్ బి మైటియర్ దాన్ నాలెడ్జ్. ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, లా అనేది ఏంది? Law is nothing but a set of words. It does not actually represent the ultimate idea or the wisdom. Ultimate idea ni represent చేయదు అది. సో అల్టిమేట్ ఐడియా అనేదే కదా యాక్చువల్గా మనకి జస్ట్గా ఉండేది, జస్టిస్తో ఉండేది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, సొల్యూషన్ లైస్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ రూలర్స్ ఆర్ ఫిలాసఫర్ కింగ్ అని ప్లేటో తన మాటలో చెప్పాడు. సో అదే దాన్ని ఇక్కడ మనం ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఫర్ నో లా ఆర్ ఆర్డినెన్స్ కెన్ బి మైటియర్ దాన్ నాలెడ్జ్ అని అంటే ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ద బెస్ట్ ప్రాక్టీషనర్. ఒక బెస్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటే ఆ మెడికల్ ప్రాక్టీషనర్ని ఒక బుక్ ఆఫ్ మెడిసిన్ ద్వారా లిమిట్ చేయొచ్చా? వెన్ యూ నో దట్ హీఈస్ ఆల్రెడీ ద బెస్ట్ ప్రాక్టీషనర్. సో ఇతనికంటే వైద్యం ఇంకెవరికి బాగా తెలియదు అనుకునే ఆయన్ని ఒక బుక్ ద్వారా మనం లిమిట్ చేయొచ్చా? చేయలేం అని ప్లాటో అంటారు. సో ఒక అల్టిమేట్ నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తిని, ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్లో ఉండే వ్యక్తిని ఆ ఫీల్డ్కి సంబంధించిన ఒక బుక్ ద్వారా ఎలాగైతే లిమిట్ చేయలేమో, ఆల్రెడీ గవర్నెన్స్ గురించి, లా గురించి, ఆర్డినెన్స్ గురించి, సో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఐడియా ఉండే ఒక ఫిలాసఫర్ కింగ్ని కూడా ఒక లా ద్వారా కానీ, ఒక ఆర్డినెన్స్ ద్వారా కానీ లిమిట్ చేయకూడదు. దట్ వుడ్ బి ఇన్జస్ట్. సో అని ప్లాటో ప్రపోజ్ చేస్తాడు. సో మనకి ఆల్రెడీ తెలిసిన థియరీ ఆఫ్ సోల్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా, తర్వాత థియరీ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్ ద్వారా ఈ PYQని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనం రెగ్యులర్ డే టు డే క్లాసెస్లో మనం రాసుకునేటప్పుడు
ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది PYQs, దెన్ ఆల్సో ప్రాబబుల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద PYQs. సో అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనకి ఎగ్జిస్టింగ్ టాపిక్స్కి లింక్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మీకు ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేస్తే స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలామంది చూసి ఉంటారు, జనరిక్ కామెంట్స్ పాస్ చేస్తారు, జస్ట్ 4 టిక్స్ చేసి గుడ్ అని రాసి పంపించేస్తారు మీకు క్వశ్చన్స్ ఇచ్చి. అది ఎవరో మీకు కూడా బాగా తెలుసు. సో వీఆర్ నాట్ ప్రపోజింగ్ దాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్. ఫెయిర్గా మీకు యాక్చువల్గా ఈ ఎగ్జామ్కి ఏం డిమాండ్ చేస్తుందో, మీరు యాక్చువల్గా ఏం కోరుకొని ఇన్స్టిట్యూట్కి వస్తున్నారో అది మీకు డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మనం ప్లేటో గురించి మనం మరికొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మనకి 1-2 టాపిక్స్ ఉన్నాయి. దాని స్పెసిఫిక్గా క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లాటో అండ్ ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం అది ఉంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దెన్ వీ విల్ గో ఫర్ అరిస్టాటిల్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.